హలో. మీరు ప్రతి నెల ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. మీరు ఆ డబ్బుల్ని ఏం చేస్తారు? సేఫ్గా ఉంటుంది కదా అని తెలిసి బ్యాంక్లో పెట్టుకుంటారా లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారా? ఇక్కడ రెండు విషయాలండి. మీరు బ్యాంక్లో పెట్టుకుంటే మీకు ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్ కూడా రావు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయి కదా అని అనుకుంటారు. అందుకే స్టాక్ మార్కెట్ సరిగ్గా అర్థం కాకపోయినా తీసుకెళ్లి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేస్తారు. కానీ అసలు ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుందండి. ఏ ప్రైస్ కి కొనాలి, ఏ ప్రైస్ కి అమ్మాలి, ఎంతకాలం మనం హోల్డ్ చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండదు. మనం స్టాక్ మార్కెట్ లో పెడదామంటే స్టాక్ మార్కెట్స్ లో రిస్క్ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, మనలో చాలా మంది జాబ్స్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం. నిజంగానే మనకి ఏ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ స్టాక్ గురించి, వాళ్ళు చేస్తున్న బిజినెస్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, ఆ స్టాక్ కి సంబంధించిన టెక్నికల్ చార్ట్స్ గురించి మనం ట్రాక్ చేయగలుగుతామా? కంపెనీ అప్డేట్స్ ని మనం ఫాలో అవ్వగలుగుతున్నామా? ఆనెస్ట్ గా చెప్పాలంటే 90% ఆఫ్ ద పీపుల్ చేసే మిస్టేక్ ఇదేనండి. మరి అలాంటప్పుడు డైరెక్ట్ స్టాక్స్ లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? దీనికి సొల్యూషన్ ఏంటి? వెరీ సింపుల్ అండి. మీరు బిగినర్ అయితే మీకు స్టాక్స్ ని అనలైజ్ చేసేంత టైం మీకు లేకపోతే మీరు డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే కన్నా మనం ఒక సిస్టమ్ ని బిల్డ్ చేసుకుంటే మనకి రిస్క్ చాలా మట్టికి తగ్గిపోతుంది. చూడండి, ఒకవేళ నేను బిగినర్ అయితే నాకు స్టాక్స్ గురించి అనలైజ్ చేసేంత టైం లేకపోతే, నాకు మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోతే నేను ఆ 10,000 రూపాయలని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, ఎలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను అనేది ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. మన టార్గెట్ ఒక్కటే అండి, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయినా చిన్న ఇన్వెస్ట్మెంట్ అయినా మనకి రిటర్న్స్ బెటర్ గా రావాలి, అట్ ద సేమ్ టైం రిస్క్ ని తగ్గించుకోవాలి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మనం కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్ గా ఏ ప్లేస్ లో ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి చక్కటి రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది, చిన్న అమౌంట్ తో అయినా సరే మనం లాంగ్ రన్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దానికి ఈ వీడియో మీకు ఒక గైడెన్స్ లా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే పాయింట్స్ మీకు నచ్చితే, ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో. మీకు ఏ పాయింట్ నచ్చిందో, మీరు ఆల్రెడీ ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఇలాంటి విషయాలు మీరు కామెంట్ చేసి చెప్పండి. అలానే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీలున్నంత వరకు అన్ని కామెంట్స్ కి రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ నోట్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటున్న ప్రతి విషయం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం, ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు మనం స్టాక్ మార్కెట్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? బికాస్ స్టాక్ మార్కెట్ లో మనకి బ్యాంక్స్ తో కంపేర్ చేసుకుంటే, గవర్నమెంట్ బాండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి బెటర్ రిటర్న్స్ వస్తాయి. మీ అందరికీ తెలిసిన విషయమే, ఎక్కడ రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటున్న విషయాలన్నీ ఆ రిస్క్ ని మనం ఎలా తగ్గించుకొని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నది కదా మన టార్గెట్. సో ఫస్ట్ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటో చెప్తానండి. స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఫాస్ట్ గా రావాలి అని, మల్టిప్లై అవ్వాలి అని ట్రేడింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. మీలాంటి నాలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ట్రేడింగ్ చేస్తే 95% ఆఫ్ ద పీపుల్ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకుంటారు అన్నది నేను చెప్తున్న విషయం కాదండి, సెబీ చెప్తోంది. సో ఫస్ట్ మిస్టేక్, రీటైలర్స్ గా ట్రేడింగ్ లో మనం డబ్బులు సంపాదించుకుంటాం అనుకునేది కేవలం ఒక భ్రమే. 1-2 సార్లు ట్రేడింగ్ లో మనకి ప్రాఫిట్ వస్తుందేమో, కానీ మనం ఓవరాల్ గా చూసినప్పుడు, లాంగ్ టర్మ్ లో చూసినప్పుడు ట్రేడింగ్ లో డబ్బులు సంపాదించిన వాళ్ళు పెద్దగా లేరండి. మనలో చాలా మంది చేసే సెకండ్ మిస్టేక్ అండి, మార్కెట్ పడతానే, మార్కెట్ లో కరెక్షన్ వస్తానే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ హోల్డ్ చేయాలో తెలియదు, ఇంకా కొన్ని యాడ్ చేసుకుని ప్రైస్ యావరేజ్ చేసుకోవాలో తెలియదు, పానిక్ అయిపోయి అమ్మేసి ఎగ్జిట్ అయిపోతారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఇండివిజువల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మనకి టైం లేకపోతే, మనకి సరైన నాలెడ్జ్ లేకపోతే, లేదా మనకి ఎమోషనల్ కంట్రోల్ లేకపోయినా మనం వెల్త్ క్రియేట్ చేసుకోలేం. అది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ మిస్టేక్. సో మనం చేయవలసింది ఏంటి? మన దగ్గర ఉన్న 10,000 రూపాయల్ని మనం డిఫరెంట్ బకెట్స్ గా డివైడ్ చేసుకొని ఈచ్ బకెట్ లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం. మనం చాలా సార్లు వినే ఉంటాం కదా, డోంట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. సో నేనైతే నా ఫస్ట్ బాస్కెట్ నిఫ్టీ ఈటీఎఫ్ ని ఎంచుకుంటాను. అందులో 35% ఆఫ్ ద అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తాను. అంటే 10,000 రూపాయల్లో 3,500 రూపాయలు నిఫ్టీ 50 ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకు నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకంటే నిఫ్టీ 50లో ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ ఇందులో లిస్ట్ అయి ఉంటాయి. ఇండియా గ్రో అయితే ఈ స్టాక్స్ కూడా గ్రో అవుతాయి. ఇది నా పోర్ట్ఫోలియోకి మంచి బేస్ నిస్తుంది. చూడండి, టాప్ 50 కంపెనీస్ అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న 50 కంపెనీస్ లో ఒకటో రెండో కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, సరే ఒక 5 కంపెనీస్ లేదా ఒక 10 కంపెనీస్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు,
అని అనుకుందాం. సరిగ్గా పర్ఫామ్ చేయని కంపెనీస్ నిఫ్టీ 50లో నుంచి బయటికి వెళ్ళిపోయి పర్ఫామ్ చేస్తున్న కంపెనీస్ ఈ బకెట్ లోకి యాడ్ అవుతాయి. హిస్టారికల్ గా లాంగ్ డ్యూరేషన్ లో నిఫ్టీ 50 ఎప్పుడు 12 నుంచి 14% రిటర్న్ ఇచ్చిందండి. మనలో చాలా మందికి మరొక డౌట్ రావచ్చండి. నేను చాలా సార్లు ఇది కామెంట్స్ లో చూశాను. 12 to 14% అంటే రూపాయి వడ్డీయే కదా మేడం అని అంటున్నారు. చూడండి, ఫస్ట్లీ బ్యాంక్స్ కన్నా బెటర్ రిటర్న్ వస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ అండి, మనం హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకున్నాం పవర్ ఆఫ్ కాంపౌండింగ్. చూడటానికి 12% 14% లాగే అనిపిస్తుంది, కానీ మనం ఆ ఫండ్ ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు హోల్డ్ చేయగలిగితే అది చాలా పెద్ద వెల్త్ ని క్రియేట్ చేసి పెడుతుంది కదా. నిఫ్టీ 50 ఏ ఈటీఎఫ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలంటే దేర్ ఆర్ మోర్ దాన్ 20 ఈటీఎఫ్స్ ఉన్నాయండి. నాకు నచ్చింది నేను టాప్ 5 లో పెట్టాను, మీరు ఒక్కసారి చూడండి. ఈచ్ ఈటీఎఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో ఏంటి, వాళ్ళ రిటర్న్స్ ఎలా వచ్చినాయి అన్న డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి కంపేర్ చేసుకుని మీకు నచ్చిన ఈటీఎఫ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇన్వెస్ట్ చేసే సెకండ్ బకెట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ లో నేను ఇన్వెస్ట్ చేస్తానండి. ఇక్కడ 25% ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాను. అంటే మన 10,000 రూపాయల్లో 2,500 రూపాయలు నేను మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసుకుంటాను. లార్జ్ క్యాప్ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ లో గ్రోత్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అలానే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే మనం 35% స్టెబిలిటీ కోసం నిఫ్టీ 50లో పెట్టాము. ఇక్కడ 25% కొంచెం తగ్గించి పెడుతున్నాం. చూడండి, ఒకవేళ మార్కెట్ పడింది అనుకోండి, మనం నిఫ్టీ 50లో 35% పెట్టాం కాబట్టి అది మన పోర్ట్ఫోలియోకి కాస్త స్టెబిలిటీని తీసుకుని వస్తుంది. మిడ్ క్యాప్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి. అదే ఒకవేళ మార్కెట్ పెరిగింది అనుకోండి, మిడ్ క్యాప్స్ నిఫ్టీ 50 కన్నా కొంచెం బెటర్ గా పెరుగుతాయి. మన పోర్ట్ఫోలియోకి కాస్త గ్రోత్ కూడా ఉంటుంది. ఇండియాలో ఉన్న టాప్ మిడ్ క్యాప్ ఈటీఎఫ్స్ ని నేను ఇక్కడ లిస్ట్ చేశాను. ఇందాక చెప్పినట్టు నాకు నచ్చింది టాప్ 5 లో ఉన్నాయండి. ఎక్స్పెన్స్ రేషియో కూడా మెన్షన్ చేశాను, మీరు ఒకసారి దాన్ని డీటెయిల్డ్ గా చూడండి. ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉన్న ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి గ్రోత్ కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ పర్ఫార్మెన్స్ ని కూడా ఒకసారి కంపేర్ చేసి చూసుకోవచ్చు. నేను ఇన్వెస్ట్ చేసే థర్డ్ బకెట్ విల్ బి స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ అండి. ఇక్కడ రిస్క్ ఎక్కువగానే ఉంటుంది, కానీ రిటర్న్స్ కూడా చాలా హైగా ఉంటాయి. ఈ బకెట్ లో నేను 20% ఆఫ్ ద అమౌంట్ పెడతాను. అంటే 10,000 రూపాయల్లో 2,000 రూపాయలు నేను స్మాల్ క్యాప్ లో పెట్టుకుంటాను. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన ఒక విషయం అండి, మీ వయసు 25, 30, 35 ఫర్ దట్ మ్యాటర్ బిలో 45 ఉంటే మీరు స్మాల్ క్యాప్ ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు 50 ఇయర్స్ క్రాస్ అయి ఉంటే స్మాల్ క్యాప్ ని అవాయిడ్ చేసి ఆ అమౌంట్ ని మీరు నిఫ్టీలోకి మిడ్ క్యాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బికాస్ స్మాల్ క్యాప్ లో రిటర్న్స్ ఎంత హైగా ఉంటాయో రిస్క్ కూడా అంత హైగానే ఉంటుంది అన్న విషయం గమనించాలి. ఇప్పుడు ఇండియాలో బెస్ట్ పర్ఫార్మింగ్ స్మాల్ క్యాప్స్ మనం తీసుకుంటే బంధన్ స్మాల్ క్యాప్ ఒకటి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందండి. దాంతో పాటు ఇన్వెస్కో స్మాల్ క్యాప్, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. ఒకసారి వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియోని రిటర్న్స్ ని రెండింటిని చెక్ చేసుకుని మీకు నచ్చిన స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం స్టెబిలిటీ కోసం నిఫ్టీ 50ని, మిడ్ క్యాప్ గ్రోత్ కోసం స్మాల్ క్యాప్, హయ్యర్ గ్రోత్ అండ్ హయ్యర్ రిస్క్ కూడా ఉంది, ఈ మూడింటిని మనం సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ 80% ఆఫ్ మన 10,000 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. మన ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్ గా ఉండాలంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ని మనం లాంగ్ డ్యూరేషన్ లో కంటిన్యూ చేసుకుంటేనే మనకి బెటర్ రిటర్న్స్ వస్తాయని మనం అనుకున్నాం. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందు మీరు చేయవలసిన ముఖ్యమైన 3 పనులండి. ఫస్ట్ థింగ్, ఎమర్జెన్సీ ఫండ్ ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీ బేసిక్ మంత్లీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, అంటే మీ బేసిక్ నీడ్స్, వాంట్స్ కాదు. 6 to 12 months ఆఫ్ అమౌంట్ ని కంఫర్టబుల్ గా కవర్ అయ్యేలాగా ఆ అమౌంట్ ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ లిక్విడ్ ఫండ్ లో కానీ పెట్టుకోండి. ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు లేదా మనం చేస్తున్న జాబ్ లో కానీ మనం చేస్తున్న బిజినెస్ లో కానీ ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు మన దగ్గర ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ని మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటాం. సో ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ముందు మనం చేయవలసిన పని ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ ని క్రియేట్ చేసుకోండి. మనం చేయవలసిన సెకండ్ థింగ్ అండి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీన్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారండి. ఏదో నెగటివ్ జరుగుతుందనో పానిక్ అయిపోమనో నా ఉద్దేశం కాదు, కానీ మనం సేఫ్టీ నెట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. మన మీద మన ఫ్యామిలీ, పిల్లలు డిపెండ్ అయి ఉంటారు అన్న విషయం మనం గుర్తుపెట్టుకొని, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 crore కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు ఆ 1 కోటి రూపాయలు మన ఫ్యామిలీకి వెళ్తుంది. ఆ అమౌంట్ ని తీసుకెళ్లి సింపుల్ గా ఎఫ్డీస్ లో పెట్టుకున్నా కూడా నియర్లీ 7% ఎఫ్డీలో రిటర్న్ వస్తుంది అనుకున్న 7 lakh per annum అమౌంట్ వస్తుంది కదా. ఆ అమౌంట్ మన అబ్సెన్స్ లో మన ఫ్యామిలీని, పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్న విషయాన్ని మిస్ చేయొద్దు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయవలసింది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇండియాలో హెల్త్ ఇన్ఫ్లేషన్ ఇస్ అట్ 14% అండి.
అంటే ఈ సంవత్సరం మీకు ఒక పర్టికులర్ ట్రీట్మెంట్కి ఒక 1,00,000 రూపీస్ ఖర్చు అవుతుంది అని అనుకుంటే నెక్స్ట్ ఇయర్ 1,14,000, ఆ తర్వాత ఇయర్ 1,30,000 వరకు ఖర్చు అవుతుంది అని అర్థం. సో హెల్త్ ఇన్సూరెన్స్ ని ఇగ్నోర్ చేయొద్దు. ఒక్క హాస్పిటల్ బిల్ మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ ఉండి తీరాలి. సో ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మనం జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం కాదు. మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం మ్యాండేటరీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ బ్యాక్ టు మన ఇన్వెస్ట్మెంట్ బకెట్, మనం 80% ఆఫ్ ద అమౌంట్ ని నిఫ్టీలో, మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం. నౌ మిగతా 20% ని 10% లిక్విడ్ ఫండ్స్ లో, 10% గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయండి. డెట్ అండ్ లిక్విడ్ ఫండ్స్ లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకంటే మార్కెట్ పడినా కూడా ఈ ఫండ్ స్టేబుల్ గా ఉంటుంది. ఈ 10% బకెట్ మనం రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేయటం లేదండి, మనం స్టెబిలిటీ కోసం, రిస్క్ ని కంట్రోల్ చేయటం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అలానే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ బకెట్ లో నుంచి అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది. లాస్ట్ 10% ఈజ్ ఇన్ గోల్డ్. దీన్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారండి. నా ప్రకారం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. గోల్డ్ మనకి ప్రొటెక్షన్ తీసుకుని వస్తుంది. మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడానికి గోల్డ్ మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, వార్ జరుగుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి. ఇలాంటి సిచ్యుయేషన్స్ లో మన పోర్ట్ఫోలియోకి మంచి స్టెబిలిటీ తీసుకుని వచ్చేది, మంచి హెడ్జింగ్ లాగా ఉపయోగపడేది గోల్డే. ఇది మన ఇండివిజువల్ పోర్ట్ఫోలియోస్ కి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అనే కాదండి. మీరు ఒకసారి గమనించి చూస్తే వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ లో అన్ని బ్యాంక్స్ చేసేది కూడా ఇదే. గోల్డ్ ని హెడ్జింగ్ కింద వాడుకుంటారు, ప్రొటెక్షన్ కింద వాడుకుంటారు. వార్ సిచ్యుయేషన్స్ వచ్చినా, హై ఇన్ఫ్లేషన్ సిచ్యుయేషన్స్ వచ్చినా, ఒక కంట్రీ టు ఇంకో కంట్రీ టర్మ్స్ మారినా గోల్డ్ ఎప్పుడు ఆ పర్టికులర్ కంట్రీకి బ్యాక్ బోన్ లా పనిచేసి అది మంచి ప్రొటెక్షన్ ని తీసుకుని వస్తుంది. గోల్డ్ లో ఇయర్ ఆన్ ఇయర్ మనకి మంచి రిటర్న్స్ రాకపోవచ్చు, కానీ గోల్డ్ కూడా సైకిల్స్ లో పెరుగుతుంది. చూడండి, రీసెంట్ గా వచ్చిన గోల్డ్ ర్యాలీ మీరు అందరూ గమనించే ఉంటారు, కానీ ఆ ర్యాలీకి ముందు ఇయర్లీ ఒక 5% రిటర్న్ కూడా ఇవ్వలేదు. మనం హిస్టారిక్ డేటా తీసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 10 to 12% గోల్డ్ లో కూడా రిటర్న్ వచ్చిందండి, లాంగర్ డ్యూరేషన్ లో తీసుకున్నప్పుడు. సో గోల్డ్ ప్రొటెక్షనే కాకుండా డీసెంట్ రిటర్న్స్ కూడా మనకిస్తుంది. ఇక్కడ మళ్ళీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఆర్నమెంటల్ గోల్డ్ తీసుకున్నారనుకోండి, అంటే వస్తువు రూపంలో తీసుకున్నారనుకోండి, మేకింగ్ ఛార్జెస్ అని, వేస్టేజ్ అని, ట్యాక్స్ అని, ఇలా రకరకాలుగా ఎక్స్ట్రా ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది. సో నా చాయిస్ అయితే నేను ఆ 10% ని గోల్డ్ ఈటీఎఫ్స్ లో పెట్టుకుంటాను. సో లాంగ్ టర్మ్ లో కామ్ గా, కాన్ఫిడెంట్ గా మనం వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే మన పోర్ట్ఫోలియోని మనం చక్కగా డిజైన్ చేసుకుంటే, మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకుని తగిన ఇన్సూరెన్సెస్, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మన దగ్గర ఉంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు, మంచి వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం అనేది అందరికీ చేతవుతుంది, కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుని గ్రో చేయటం అనేదే రియల్ ఇంటెలిజెన్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. బై బై.